ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రాలజర్ దత్తాత్రేయ గణపతోపాసకులు మురళీధర్ శర్మ గారు ఉన్నారు. గురువు గారితో మాట్లాడేద్దాం. మహాదేవ నమస్కారం గురువు. మహాహర. సో జనవరి మాసం 2026 కొత్త సంవత్సరంలో మొదటి నెల సింహరాశి వారికి ఎటువంటి ఫలితాలు ఉండబోతున్నాయి, ఎటువంటి అదృష్టం రాబోతుంది, ఓవరాల్కి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి వీళ్ళు? తప్పకుండా అబ్బా. సింహరాశి అనగానే మనం గతంలో చెప్పుకున్నాం. ఇది ఏంది అంటే సింహరాశి అనగానే ఒక సింహమేగా. ఎందుకంటే సింహం పని ఏంటిది అంటే అది హుందాగా కూర్చోవడం, సింగిల్గా ఉండడం, వారి కోసం ₹1,00,000 ఖర్చు పెట్టుకుంటారు. అదేవిధంగా కొంత వీరితో మనము ఎంతలు ఉండాలో అంతలే ఉండాలి. వీరికి చెప్పకుండా ఏ పని చేయొద్దు. ఇది బాగా గమనించుకోండి. అదేవిధంగా 10 మందిలో 10 మందికి సహాయం చేసే గుణం కానీ 10 మందిలో నిలబడడం కానీ వీరే ఉంటారు. అంటే సహాయం చేస్తారు. ఎవరైనా ఆపద అంటే తప్పకుండా వెళ్ళి సహాయం చేసేటువంటి మనస్తత్వం ఉంటుంది. మాట సహాయం బాగా చేస్తారు. వీరి మాటకు మంచి బలం ఉంటుంది. అదేవిధంగా ఎవరైతే సింహరాశి వారు ఉంటారో కొంత వీరి కోపము కూడా ఎక్కువనే. మంచులాగా చూడ్డానికి పెద్దగా కనిపిస్తుంది, కానీ దాన్ని ముట్టుకుంటే చల్లగా ఉంటుంది. అంటే వీరి కోపం అట్లా ఉంటుంది. మనం భయపడిపోయి దూరం ఉంటే దూరం అవుతాం, కానీ వారి మీద పడిపోవాలంటే వారి దగ్గరికి వెళ్ళాలి, వారిని పట్టుకోవాలి. అతి అట్లా కాదు, ఇట్లా అయ్యో ఇదేమిటి అట్లేమిటి అని చెప్పి మనం కొంచెం వారిని మనం టచ్ చేసి మాట్లాడితే వాళ్ళ ఫీల్ వేలే అయిపోయి నవ్వేస్తారు అంతే. సో అలాంటి మనస్తత్వం ఉంటుంది. ఐస్ క్రీమ్ అంతే. ఐస్ క్రీము ఎట్లా కరిగిపోతుందో వీరి కోపం కూడా అట్లే కరిగిపోతుంది. అప్పుడే అరుస్తారు. మనం నవ్వినా లేదా మనం నవ్వించినా నవ్వుతారు అంతే. కనుక అయితే ఈ టెక్నిక్ తెలియక మనం వారితో వాదించుకుంటూ కానీ వారిని దూరం పెడుతూ ఉన్నా కూడా భార్యాభర్తలలో అన్యోన్యత తక్కువ ఉంటుంది. అది గమనించుకోండి. ఓవరాల్గా ఏది ఏమైనప్పటికీ కూడా మరి సింహరాశి వారికి నూతన సంవత్సర శుభ ఆశీస్సులు. మీకంటూ కొన్ని ఇబ్బందులున్నా, మీకంటూ కొన్ని పర్సనల్ విషయాలున్నా కామెంట్ సెక్షన్లో చేయడం ద్వారా వాటి మీద మేము ఒక కొత్త వీడియో, మాకొక కొత్త రకంగా ఉంటుంది. కనుక మీ సమస్యలు, మొన్న ఒకరు కామెంట్ చేశారు, సింహాన్ని కుక్కలు తరుముతున్నాయి గత 10 నెలల నుండి. సింహం చచ్చిపోయి 11 నెలలు అయింది. ఇది వాస్తవమే. నేను చెప్తున్నా, గత 10-11 నెలల నుండి బాగాలేదు అని నేను చెప్తున్నాను ఖచ్చితంగా కూడా. ఎందుకంటే ఉన్నవి నా దగ్గర. ఇవి ఎందుకు అంటే కొన్నిసార్లు ఏం జరుగుతుంది బయట ప్రపంచం మీద, నాకే ఉందా ఇట్లా అందరికి ఉందా అనే ఆలోచన కూడా ఉంటుంది కదా. అదేవిధంగా సింహాన్ని కుక్కలు తరుగుతున్నాయట. అయ్యా నాది సింహరాశి, కొంత 11 నెలల నుండి ఎలాంటి జాబ్ లేక ఇబ్బంది ఉంది అని చెప్పి, అంటే ఎవరి వ్యక్తిగా కొన్ని సీక్రెట్ విషయాలు బయటపడే ఛాన్సెస్ ఉన్నాయి. స్థాన చలనాలు, ప్రదేశ మార్పులు, ఇలాంటివి ఎన్నెన్నో కూడా ఉంటవి. సో దానికోసం ఏం కాదు, మంచి జరిగితే అదృష్టవంతుడని, చెడు జరిగితే ఆ భగవంతుపై నింద వేయడం అనేటువంటి తప్పు. ఏది జరిగితే అది మనం యాక్సెప్ట్ చేసి ముందుకెళ్ళాలి. ఫస్ట్ సింహరాశి వారు చెప్పుడు మాటలు బంద్ చేయండి. నలుగురికి చెప్పే స్థాయిలో మీరు ఉన్నారు. నలుగురు చెప్పిన మాటలు మీరంటే చిన్న పిల్లల కంటే అధ్వానం అయిపోతారు. అది మీరు గమనించుకోండి. ఓవరాల్గా మనకు సింహరాశి వారికి వేల తప్పినటువంటి భోజనం, అదేవిధంగా వ్యవహార మాంద్యము, కొంత గొడవలు కానీ, అధికంగా కంటికి సంబంధించిన ఇబ్బందులు కానీ వీరికి కూడా. దీనికి తోడు వీరి మాట మూలకంగా మాట తుల్లడం కానీ, మాట మూలకంగా కానీ కొన్ని సమస్యలు ఎదుర్కొనే పరిస్థితి ఉంటుంది. న్యాయపరమైనటువంటి ఇబ్బందులు కానీ, అదేవిధంగా
చట్టపరమైనటువంటి ఇబ్బందులు కొన్ని ఎదుర్కోవాల్సి వస్తుంది. కొంత రాజకీయ నాయకులు కానీ కొంత మంచి స్థాయిలో ఉండేటువంటి వారు తప్పకుండా ఇబ్బంది ఎదుర్కొనేటువంటి పరిస్థితి ఉంటుంది. అదేవిధంగా కొంత నమ్మక ద్రోహము వీరికి వాటిల్లేటువంటి పరిస్థితి ఉంటుంది. నమ్మి వ్యక్తిని ఎవరినైతే పెట్టుకున్నారో వారి వల్ల కొంత నమ్మక ద్రోహం ఏర్పడేటువంటి పరిస్థితి ఉంటుంది. ధన నష్టము ఉంది. శత్రువుల వలన ఒక భయం ఉంది. ఆలోచన అనేటువంటిది కొంత హీనంగా మారేటువంటి పరిస్థితి గోచరిస్తూ ఉంది. సో చాలా జాగ్రత్తగా ఉంటేనే బాగుంటుంది. కొంతమేర నెల చివరిసరికి అంటే ఏదైతే మనకు సుమారుగా మన మంత్ ఎండ్కు వెళ్ళేసరికి కొంత ధన సమృద్ధి ఉంది. చక్కటి ఆరోగ్యము కూడా గోచరించేటువంటి పరిస్థితి ఉన్నది. సో చాలా జాగ్రత్త. వేడి వస్తువుల వల్ల, వేడి ఆహారం వల్ల, వేడి నీరు వల్ల, వేడి వెహికల్ వల్ల, అంటే సైలెన్సర్ వేడి అయినా కాలు కాలే పరిస్థితి ఉంటుంది కొన్ని కొన్ని సందర్భాలలో. ఇలాంటి వేడి రిలేటెడ్ వీరికి ఇష్యూస్ ఏర్పడే పరిస్థితి అయితే ఉన్నది. ఇది తప్పకుండా గమనించుకోవాలి. అదేవిధంగా శ్వాసకోశ సమస్యలు అధికంగా శ్వాస ఇట్లా పెరిగేటువంటి పరిస్థితి ఉంటుంది. జాగ్రత్త. రుణ బాధలు, భార్యాభర్తలలో కొంత ఇబ్బంది కలిగించే సందర్భాలు, స్థాన చలనాలు, ఆరోగ్య క్షీణత ఇలాంటివి ఏర్పడేటువంటి పరిస్థితులు ఉన్నవి. సో తప్పకుండా జాగ్రత్త అని చెప్పడం జరుగుతూ ఉన్నది. అదేవిధంగా ఎవరైతే సింహరాశి వారు ఉన్నారో మీ పేరు ఏమిటి, సింహరాశి అని మీకు ఎట్లా తెలుసు అనేది కూడా ఆలోచించుకోండి. ఉదాహరణకు నీ పేరు మణి, ఇప్పుడు నీ సింహరాశి అని నేను అంటున్నా. లేదు గురుగారు నాది పలానా కుంభరాశో, మీనరాశో, ధనస్సు రాశో, లైక్ మేషరాశో అంటావు. ఎట్లా? నీ డేట్ ఆఫ్ బర్త్ పుట్టిన సమయం ప్రకారంగా ఇది అర్థమైందా? సో వివాహానికి సంబంధించినటువంటి ప్రయత్నాలు కానీ, లేదా అనారోగ్య సమస్యలు కానీ, అధికంగా డబ్బు ఖర్చు కానీ, వాహనము కొనడము అమ్మడం కానీ, ఇలాంటివి కొన్ని మన జీవితంలో ఏర్పడతాయి. ధనస్సు రాశో మీరన్న మేషరాశో అయితే మీ వ్యక్తిగత జాతకంగా. ఇప్పుడు ఈ సింహరాశి అయితే విపరీతమైనటువంటి కాళ్ళ నొప్పులు ఉంటాయి. అదేవిధంగా కొంత ఇల్లీగల్ ఎఫైర్స్ ఉంటాయి. అనుకోకుండా కొన్ని జరుగుతాయి. మళ్ళీ అది వేరు. అంటే మరి ఏం చూసుకోవాలి అంటే రెండు చూడాలి. ఆ రెండు ఎట్లా చూడాలి? మీ వయసు ఎంత, మీ వయసును బట్టి మీరు ఏ డేట్లో జన్మించారో దీన్ని బట్టి మనము గణించగా కొన్ని నెంబర్స్ వస్తాయి, కొన్ని సమాధానాలు అమ్మవారు చెప్తుంది. దాన్ని బట్టి ఓహో ఇతనికి ఈ పని కావాలి, రైట్, ఈ టైంలో అవుతుంది. లేదా ఇతనికి ఇది బాగాలేదు, మీరు ఇప్పటిదాకా వెయిట్ చేయండి, ఈ పరిహారం చేసుకోండి. లైక్ ఇప్పుడు ఒక స్టీల్ రిలేటెడ్ ప్లేట్ ఉంటుంది మనకు, మన ఇదేమిటి ఇత్తడిది, అంటే స్టీల్ రిలేటెడ్, అందులో కొంత రాక్ సాల్ట్ పెట్టేసి చక్కగా కొంత మనకు లవంగాలో ఇలాచీలో వేసేసి కర్పూరం వేసేసి ఉత్తరం వైపుగా పెట్టడం ద్వారా విపరీతమైన డబ్బుకు ఉంటుంది. అంటే వీరి లగ్నాన్ని బేస్ చేసుకొని మళ్ళా వీరి లగ్నము మంచి లగ్నం అయి ఉంటే ఆ ఉత్తరంలో పెట్టాలి. ఎన్ని డిగ్రీస్లో వాళ్ళ డిగ్రీస్ బట్టి దాన్ని కనుక పెట్టినట్టయితే ఆ ఫ్లో అనేది డబ్బు అనేటువంటిది వస్తుంది. అట్లా ఉంటుంది. సో ఓవరాల్గా ఇంకా నువ్వు చూసుకున్నట్టయితే కొంత వృత్తికి సంబంధించినటువంటి ఇబ్బందులు ఏదో ఒక రకంగా తప్పట్లేదు. అదేవిధంగా కార్య విఘ్నత, ఆశాహతము, అంటే ఏదైతే ఆశపడుతున్నారో ఈ పని కావాలి ఆ పని కావాలని అదంతా అడియాశలు అయ్యేటువంటి పరిస్థితి ఉంది. మీకు ఎవరైతే ఆశ పెడుతున్నారో ఉద్యోగం ఇప్పిస్తా అని కానీ, లేదా జాబ్ మన వ్యాపారంలో బాగుంటుంది అని కానీ, లేదా ఇంకేదైనా మీకు ఎవరైతే ఆశ పెడుతున్నారో అది బిస్కెట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. బాగా గమనించుకోండి. సో ఇంకా నువ్వు చూసుకున్నట్టయితే కొంత కుటుంబ సౌఖ్యము, కీర్తి వృద్ధి, ధనాదాయము ఉన్నది. రావాల్సినటువంటి డబ్బు వచ్చేటువంటి పరిస్థితి ఉన్నది. సో అదేవిధంగా కొంత మనకు మనోనిబ్బరము కూడా ఏర్పడే పరిస్థితి గోచరిస్తుంది సింహరాశి వారికి మరి ఈ యొక్క జనవరి నెలలో. అదేవిధంగా సింహరాశి వారికి కొంత ఆదాయానికి మించినటువంటి ఖర్చు అయితే ఉంది. ఇదైతే గమనించుకోండి. బంధువులలో ఎవరికైనా ఆరోగ్య సమస్యలు కానీ మరణ వార్తలు కానీ వినే పరిస్థితి ఉంటుంది. సో అదేవిధంగా ఇంకను కూడా కొంత ఉద్యోగాలలో మార్పిడి, అప్పులు చేయాల్సి రావడం కానీ, విపరీతంగా
లేదా మనకు విపరీతమైనటువంటి లోన్స్ పెట్టడం కానీ, లోన్స్ రావడం కానీ, గొడవలు ఏర్పడడం కానీ, బంధుమిత్రులలో మనస్పర్ధాలు రావడం కానీ, ఇలా చాలా మట్టుకు ఇబ్బంది కలిగించేటువంటి సందర్భాలు మాత్రము ఫేస్ చేసేటువంటి పరిస్థితి గోచరిస్తుంది. ఏది ఏమైనప్పటికీ కూడా వారి వ్యక్తిగత జాతకంలో ఏది మంచి ఏది చెడు అనేది చూసుకొని ముందుకు వెళితే మంచి ఫలితాలు అయితే ఉంటాయని నేను చెప్పడం జరుగుతున్నది. కనుక ఇప్పటికీ చాలామంది మీ యొక్క అనురాగానికి, ఆప్యాయతకు అందరికీ కూడా అమ్మవారి యొక్క శుభ ఆశీస్సులు. గురువుగారు కాస్త బిజీగా ఉన్నారన్నా ఆగట్లేదు, వెంటనే మాట్లాడాలి గురువుగారు, గంటలు అయిపోవాలి మాకు. అదేదో వీడియోలో అర్జెంటుగా కలవండి అన్నందుకు చాలామంది వచ్చి కలవడం జరిగింది. అంటే వారందరూ ఎంత ప్రేమగా, అంటే సొంత ఒక బ్రదర్ లాగానో, వారి ఇంటి మనిషిలాగానో, లేదా వారి యొక్క సొంత మనిషిలాగా మాత్రం. వాళ్ళకి చాలా మందికి జీవితంలో త్వరగా నిర్ణయాలు తీసుకోవాలి, ఇక మాకు ఏది తోచట్లేదు, వెంటనే గురువు గారిని కలవాలి, ఇన్స్టెంట్గా కావాలి వాళ్ళకి, ఇంకా మాట్లాడేసేయాలి. ఇంకా అలాంటి సందర్భాలు ఈ 2-3 రోజుల నుంచి, అంటే 2-3 రోజులు అవుతూ ఉన్నది ఇట్లా ఆ వీడియో చేయడం ఏమో, కానీ మనకు 10 లక్షలు పోయింది సుమారు. అంటే ఆ వీడియో మూలకంగా విపరీతమైన కాల్స్ బుకింగ్స్ అయినవి. కొందరికి నేను అసలు వాస్తవానికి 1 or 2 డేస్లో కాల్ మాట్లాడేస్తా. ఇప్పుడు 1 వీక్ అవుతుంది, 3-4 డేస్ అవుతుంది. సరే ఏదేమైనా ఎమర్జెన్సీ ఉన్న వారికి వితిన్ 1 అవర్లో కాల్ అరేంజ్ చేయించడము, మాట్లాడడము ఎక్కడున్నా జరుగుతుంది. ఏది ఏమైనా కూడా అమ్మవారు ఇచ్చినటువంటి ఈ సాధన, ఈ యొక్క ప్రశ్నలు సాక్షాత్ అమ్మవారు చెప్తూ ఉంటుంది. కనుక మరి తప్పకుండా అందరికీ మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, సింహరాశి వారు అధికంగా గణపతిని ఆరాధించండి. సీక్రెట్ ఇది, మీకు ఇదే. ఓవరాల్గా సింహరాశి వారి పరిస్థితి జనవరి మాసంలో ఎలా ఉంటుందో అద్భుతంగా వివరించారు. ధన్యవాదాలు. మహాదేవ్.